మోసాలందు సైబర్ మోసాలు వేరయ్యా అన్న చందంగా మారింది ప్రస్తుతం. అమాయకులను ఏదో విధంగా బురిడి కొట్టించి కోట్లు కొల్లగొట్టేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. మొన్నటి వరకు డిజిటల్ అరెస్టుల పేరుతో అమాయకులను బుట్టలో వేసుకుంటూ ఇప్పుడు ఏకంగా మ్యాట్రిమోనీల్లో యువతుల ద్వారా వల విసురుతున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఉన్నదంతా ఊడ్చేస్తున్నారు. తాజాగా ఖమ్మం జిల్లాలో నయా సైబర్ క్రైమ్ వెలుగులోకి వచ్చింది. ఖమ్మం నగరానికి చెందిన ఓ యువకుడు వధువు కోసం మ్యాట్రిమోనీలో రిజిస్టర్ చేసుకున్నాడు. ఓ యువతితో మాటలు కలపడంతో ఆమెకు క్లోజ్ అయ్యాడు. తన పేరు స్మిథి అని, యూకేలో ఉంటున్నానని యువతి చెప్పుకొచ్చింది. ఇద్దరి మధ్య క్లోజ్నెస్ పెరగడంతో ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్ పై యువకుడి అభిప్రాయం ఏంటో ఆ యువతి అడిగి తెలుసుకుంది. బైగెట్ కాయిన్ ట్రేడింగ్ అప్లికేషన్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే రెట్టింపు లాభాలు వస్తాయని యువకుడికి ఆశ చూపింది. ఆమె మాటలు నమ్మి ₹1,00,000 చెల్లించి బైగెట్ కాయిన్ అప్లికేషన్ లో రిజిస్టర్ అయ్యాడు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన కొద్ది రోజుల్లోనే తన అప్లికేషన్ వ్యాలెట్ లో 3 లక్షలకు అమౌంట్ పెరిగింది. దీంతో ఆ యువతి మాటలు నమ్మి 4 నెలల సమయంలో పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేశాడు. విడతల వారీగా మొత్తం 40 లక్షలకు పైగా బైగెట్ కాయిన్ ట్రేడింగ్ అప్లికేషన్ లో ఇన్వెస్ట్ చేశాడు ఆ యువకుడు. యువకుడు ఇన్వెస్ట్ చేసిన మొత్తానికి ₹1,50,00,000కు పైగా రిటర్న్స్ వచ్చినట్లు బైగెట్ కాయిన్ అప్లికేషన్లో చూపించారు. అయితే ఈ ట్రేడింగ్లో వచ్చిన అమౌంట్ అంతా విత్డ్రా చేయడానికి బైగెట్ కాయిన్ అప్లికేషన్ కస్టమర్ కేర్ను యువకుడు సంప్రదించాడు. మనీ విత్డ్రా చేయాలంటే ట్రాన్స్ఫర్ ఫీజు, డిపాజిట్ ఫీజు కొంత చెల్లించాలని కస్టమర్ కేర్ వారు తెలిపారు. అనుమానం వచ్చి మళ్లీ యువతిని సంప్రదించాడు. వాళ్లు అడిగినంత ఫీజు చెల్లిస్తేనే డబ్బు తిరిగి వస్తుందని యువతి మళ్లీ నమ్మించింది. యువతిని పూర్తిగా నమ్మి ఫీజు పే చేసిన తరువాత అసలు బండారం బయటపడింది. డబ్బులన్నీ లాగేసుకుని యువతితో పాటు కస్టమర్ కేర్ వాళ్లు కూడా స్పందించలేదు. చివరకు తాను మోసపోయానని తెలుసుకుని ఆ యువకుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సైబర్ మోసాలకు చదువుకోని వాళ్లకంటే చదువుకున్న వాళ్లే ఎక్కువగా బలైపోతున్నారు. ఓవైపు పోలీసులు, మరోవైపు ప్రభుత్వం సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తున్నప్పటికీ జనాల్లో ఏ మాత్రం చలనం రావడం లేదు. అత్యాశకు పోయి కొంతమంది భయంతో మరికొంతమంది సంపాదించిన సొమ్మును సైబర్ నేరగాళ్ల పాలు చేస్తున్నారు. ఎప్పటికైనా మారండి. జాగ్రత్తగా ఉండకపోతే మీ జేబులకు చిల్లులే.